నమస్తే అండి. నా పేరు సంజయ్ శ్రీపతి. ప్రస్తుతం మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి వేదాంత భావాలు అనే చాప్టర్లో ఉన్నాం. అందులో ఈరోజు ఆధ్యాత్మిక పరిణామం గురించి తెలుసుకుందాం. స్వామి వివేకానంద ఆధ్యాత్మిక పరిణామం గురించి ఇలా చెప్తున్నారు. దీనికి ముందు లాస్ట్ చాప్టర్లో ప్రకృతి మీద విజయం ఎలా సాధించాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ ఇంకొక ఆలోచన ఉంది. ప్రత్యేకించి భారతదేశపు గడ్డ మీద మాత్రమే ఇటువంటి విస్తుగొలిపే విలక్షణమైన ఒక భావం తయారవ్వగలదు. దేశంలోని మత వర్గాలన్నీ ఆమోదించే భావం ఇదొక్కటే. కాబట్టి ఈ భావాన్ని మీరు శ్రద్ధతో జ్ఞాపకం ఉంచుకోమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. భారతదేశం యొక్క మొత్తం తత్వజ్ఞానానికి ఇది పునాది లాంటిది. ఈ భావాన్ని ఇప్పుడు వివరిస్తాను. పాశ్చాత్య ప్రపంచంలో జర్మనీ, ఇంగ్లాండ్ దేశాల విజ్ఞానికులు బోధించిన భౌతిక పరిణామ సిద్ధాంతాన్ని మీరు వినే ఉంటారు. దాని ప్రకారం రకరకాలుగా కనిపించే జంతువుల శరీరాలన్నీ నిజానికి ఒక్కటే. మనకు కనిపించే భేదాలన్నీ ఒకే వరుస క్రమం యొక్క రూపాంతరాలు. అత్యల్పమైన ఒక కీటకం నుంచి ఒక మహాత్ముడి దాకా అంతా ఒకటే. ఒక జీవి మరొక రూపంలోకి రూపాంతరం చెందుతూ పైపైకి ఆరోహిస్తూ పరాకాష్ఠకు చేరే వరకు ఇంకా ఇంకా ఎదుగుతుంది. భారతదేశంలోనూ ఈ భావం ఉంది. జాత్యంతర పరిణామ ప్రకృత్యా పురాత్ అని మహర్షి పతంజలి ప్రకటించారు. ఈ యోగ సూత్రం ప్రకారం ఒక జాతి జంతువులు వేరొక జాతిగా రూపాంతరం చెందుతాయి. దీనినే పరిణామం అంటారు. మరి దీనికి ఐరోపా వాసుల సిద్ధాంతానికి తేడా ఎక్కడ వస్తుంది? పతంజలి మహర్షి ప్రకృత్యా పురాత్ అని పేర్కొన్నారు. అంటే జాతుల మధ్య అంతరం ప్రకృతి చేతనే పూరించబడుతోంది అని అర్థం. కానీ ఐరోపా వాసులైన శాస్త్రవేత్తలు ఒక జాతి మరొక జాతిగా రూపాంతరం చెందడం అనేది ఆయా జాతుల మధ్య పోటీ వల్లనో బలమైన ప్రాణులు ప్రత్యుత్పత్తి ఎక్కువగా చేయగలిగే సామర్థ్యం వలన జరుగుతోందని తీర్మానించారు. దానికన్నా ఈ ప్రకృతి చేత పూరణం అనే ప్రక్రియ మరింత లోతుగా ఆలోచించి మరింత మెరుగ్గా విశ్లేషించి చేయబడ్డ ప్రతిపాదన. ఈ ప్రకృతి చేత పూరణం అంటే ఏమిటి? ఒక అమీబా పైకి పరిణామం చెంది ఒక బుద్ధుడిగా పరిణమిస్తుందని మనం అంగీకరిస్తున్నాం. అదేవిధంగా ఒక యంత్రంలో నుంచి మనం ఎంత పనిని రాబట్టాలనుకుంటున్నామో అంతే మొత్తంలో శక్తిని ఏదో ఒక రూపంలో దానికి అందించకుండా ఆ పనిని రాబట్టలేమని కూడా మనం ఖచ్చితంగా అంగీకరిస్తున్నాం. అది ఎన్ని రూపాలలోకైనా మారవచ్చుగాక ఆ శక్తి యొక్క మొత్తం పరిమాణం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఒక కొన నుండి మీరు కొంత శక్తిని పొందాలనుకుంటే అంతే శక్తిని మీరు రెండవ కొనకు అందించాలి. అది వేరే రూపంలో ఉండవచ్చునేమో, కానీ మీరు తయారు చేయాలనుకుంటున్న శక్తికి అది సమానంగా ఉండాలి. కాబట్టి ఈ పరిణామ క్రమంలో ఒక కొనలో అమీబా ఉండి మరొక కొనలో బుద్ధుడు ఉన్నట్లయితే ఆ అమీబాయే ఈ బుద్ధుడు అయి ఉండాలి. బుద్ధుడు అమీబాలో నుండి పరిణమిస్తే ఈ బుద్ధుడే పరిణతి చెందని స్థితిలో ఆ అమీబా అయి ఉండాలి. ఈ విశ్వం ఇంచుమించు అనంతమైన శక్తితో రూపుదిద్దుకున్నదైతే ఇదే విశ్వం ప్రళయ స్థితిలో ఉన్నప్పుడు కూడా అంతే పరిమాణంలో శక్తిని కలిగి ఉండాలి. ఇది మరొక విధంగా ఉండి ఉండడానికి వీలు లేదు. ఇదే విధంగా ప్రతి ఆత్మ అనంతమైనదే అవుతుంది. మన కాళ్ళ క్రింద ప్రాకుతున్న అతి చిన్న పురుగు నుండి అత్యున్నతులైన మహర్షుల వరకు ప్రతి ఒక్కరూ ఈ అనంతమైన శక్తిని, అనంతమైన పవిత్రతను, అనంతమైన ప్రతిదాన్ని కలిగి ఉండవలసిందే. కాకపోతే ఆ శక్తి ఏ స్థాయిలో వ్యక్తీకరించబడిందన్న దానిలో తేడాలుండవచ్చు. ఆ చిన్న పురుగు ఆ అనంతమైన శక్తిలోని ఒక చిన్న భాగాన్ని మాత్రమే వ్యక్తీకరిస్తుంది. మీరు ఇంకొంత ఎక్కువ వ్యక్తీకరిస్తున్నారు. మరొక సాధు పుంగవుడు ఇంకా ఎక్కువ వ్యక్తీకరిస్తున్నాడు. ఈ తేడాలు అంతవరకే, కానీ ఆ అనంతమైన శక్తి మాత్రం అందరిలో ఒకేలా ఉంటుంది. ఇంకా పతంజలి తత
క్షేత్రి కవత్. ఒక రైతు తన పొలానికి నీరు పెట్టినట్టు అని చెప్పారు. దీనికోసం ఎక్కడో ఉన్న జలాశయం లేదా చెరువు నుంచి తన పొలంలోని చిన్న మూలలకు నీటిని పారిస్తాడు. నీరు పొలాలలోకి ప్రవహించకుండా ఆపడానికి బహుశా అతడు ఒక అడ్డుకట్టను లేదా లాకును నిర్మించే ఉంటాడు. అతడు నీరు పెట్టాలనుకున్నప్పుడు ఆ అడ్డుకట్టను తొలగిస్తే చాలు, నీరు తనంతట తానే పొలంలోకి ప్రవహిస్తుంది. కొత్తగా నీటికి మరింత శక్తిని జోడించవలసిన పని లేదు, ఎందుకంటే అది జలాశయంలోని నీటికి ముందు నుంచే ఉంది. అదేవిధంగా మనలోని ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి వెనుక ఒక తటాకంలాగా ఆ అనంతమైన శక్తి, అనంతమైన పవిత్రత, అనంతమైన ఆనందం, శాశ్వతమైన స్థానం ఉన్నాయి. అయితే అటువంటి మన నిజస్వరూపాలను పూర్తిగా వ్యక్తం చేయడానికి ఈ లాకులు లేదా శరీరాలు అడ్డంగా నిలుస్తున్నాయి అంటూ స్వామి వివేకానంద ఆధ్యాత్మిక పరిణామం గురించి చెప్పడం జరిగింది. మనం మరొక చాప్టర్లో సత్యశోధనకు సాహసించండి అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.